హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 9 రెండవ భాగం. నా దినచర్య. నా దైనందిక జీవితం ఇలా కొనసాగుతుంది. నిద్ర లేస్తూనే మొదట నేను చేసే పనులన్నింటినీ అంతటికీ కృతజ్ఞతలు తెలుపుకోవడమే. తర్వాత కాలకృత్యాలు తీర్చుకొని కనీసం అరగంట ధ్యానం చేస్తాను. ఆ తర్వాత దైవిక వాక్యాలను వ్రాయడం కానీ ప్రార్థన చేయడం కానీ చేస్తాను. తర్వాత 15 నిమిషాల పాటు చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తాను. మామూలుగా టీవీలో ఉదయం 6 గంటలకు వచ్చే ఏరోబిక్స్ ప్రోగ్రాంలోని ఎక్సర్సైజులను చేస్తాను. తర్వాత ఎక్కువగా పళ్ళ రసాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటాను. తర్వాత కాస్త హెర్బల్ టీని సేవిస్తాను. నాకు ఈ ఆహారాన్ని ప్రసాదిస్తున్న భూమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మధ్యాహ్నం భోజనానికి ముందు అద్దం ముందుకు వెళ్ళి దైవిక వాక్యాల్ని గట్టిగా ఉచ్చరిస్తాను. కొన్నిసార్లు వాటిని పాటలుగా వ్రాసి పాడుకుంటాను. లూయిస్, నువ్వు చాలా అద్భుతమైన దానివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు నీ జీవితంలోని అత్యద్భుతమైన రోజుల్లో ఒకటి. ప్రతిదీ నాకు అత్యున్నతమైన మంచినే చేకూర్చుతున్నది. నీవు తెలుసుకోవాల్సినదంతా నీకు తెలియజేయబడుతుంది. నీకు అవసరమైనదంతా నీకు అందజేయబడుతుంది. అంతా సవ్యంగా ఉంది అంటూ పాడుకుంటాను. మధ్యాహ్నం భోజనంలో కూడా ఎక్కువగా పచ్చి కూరగాయలే ఉంటాయి. అప్పుడప్పుడు రాత్రి డిన్నర్ అయితే ఎక్కువగా ఉడికించిన కూరగాయలతో మరి గింజలతో కూడి ఉంటుంది. ఇలాంటి అల్పాహారాలతోనే నా శరీరం చాలా చక్కగా పనిచేస్తుంది. ఇతరులతో కలిసి రాత్రి భోజనం చేయడం నాకు చాలా ఇష్టం. భోజనం తర్వాత ఒకరినొకరం ఆశీర్వదించుకొని ఆహారాన్ని కూడా ఆశీర్వదిస్తాము. సాయంత్రం వేళలో కొంతసేపు పుస్తకాలు చదువుతూ గడుపుతాను. ఎప్పటికీ నేర్చుకోవడం అనేది ఉండనే ఉంటుంది. కొన్నిసార్లు సాయంత్రం వేళల్లో కూడా ఒక దైవిక వాక్యాన్ని 10 లేక 20 సార్లు రాస్తాను. నిద్రపోయే ముందు నా ఆలోచనలన్నింటినీ సమీకరించుకొని ఆ రోజులో నేను చేసిన ప్రతి పనిని ఆశీర్వదించుకుంటాను. చాలా హాయిగా విశ్రాంతిగా నిద్రపోవాలని, రేపు ఉదయాన లేస్తూనే చాలా ఫ్రెష్గా ఉండాలని, మరో క్రొత్త రోజులోకి సరికొత్తగా ప్రవేశించాలని, దానికి తగిన శక్తిని ఇవ్వమని హృదయంలోనే వేడుకుంటూ నిద్రలోకి జారిపోతాను. ఇదంతా మీకు కష్టంగా అనిపిస్తోందా? మొదట్లో అలాగే అనిపిస్తుంది. కొంతకాలం తర్వాత ఈ నూతన ఆలోచన విధానము బ్రష్ చేసినట్లుగా, స్నానం చేసినట్లుగా చాలా సహజంగా మన జీవితాల్లో భాగమైపోతాయి. తర్వాత ఇవన్నీ మీరు చాలా ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఇలాంటివి కుటుంబ సభ్యులందరూ కలిసి చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఉదయం కానీ రాత్రి కానీ భోజనానికి ముందు కుటుంబ సభ్యులందరూ కలిసి సామూహిక ధ్యానం చేస్తే అది వారి జీవితాల్లో శాంతిని, సౌఖ్యాన్ని ప్రసాదిస్తుంది. ఒకవేళ మీకు సమయం లేదని భావిస్తే ఉదయాన్నే ఒక అరగంట ముందుగా నిద్రలేవండి. దానికి తగినట్లుగానే మీరు మీ జీవితంలో చాలా లాభదాయకమైన మార్పులను గమనించగలుగుతారు. మీరెలా ఒక రోజుని ప్రారంభిస్తారు? నిద్ర లేవగానే మొట్టమొదట మీతో మీరు ఏం చెప్పుకుంటారు? మనలో ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తూనే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది. అది పాజిటివ్దా, నెగిటివ్దా? ముందైతే నేను నిద్ర లేవగానే చాలా నిరుత్సాహంతో భగవంతుడా ఇంకో రోజు అని అనుకునేదాన్ని. అలాగే ఆ రోజంతా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అననుకూలంగా జరిగేవి. ఇప్పుడైతే నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే నా బెడ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. రాత్రంతా మేమిద్దరం కలిసి హాయిగా గడిపాం కదా. అలాగే కళ్ళు మూసుకొని 10 నిమిషాల పాటు నా జీవితంలో సంభవిస్తున్న సకల శుభాలకు థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆ రోజు చేయవలసిన వాటిని కాస్త క్రమబద్ధం చేసుకొని ఆ రోజంతా అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఆ రోజంతా నేను చాలా సంతోషంగా గడపాలని భావిస్తాను. నేను ధ్యానము, ప్రార్థన లాంటివి చేయకముందే నిద్ర లేవగానే చేస్తాను. థ్యాంక్ యూ.